హాయ్ ఫ్రెండ్స్, 3 రోజులు బట్టి వర్షాలే. ఈ పొద్దున్నే స్టాండ్కి వెళ్దామని రెడీ అవుతుంటే ఫోన్ వచ్చింది. ఒక పాడి గేదె ఒకటి ఉంది, ఎక్కించి రావాలన్నా నర్సిరాపాలెం నుంచి. అంటే సరే వస్తున్నాలండి అని సెంటర్కి వెళ్ళి పార్టీని ఎక్కించుకొని నర్సిరాపాలెం వెళ్ళాను. మా ఊరు నుంచి 12 కిలోమీటర్లు, తర్వాత ఒక 3 కిలోమీటర్లు సండ్రపట్ల ఉంది, అక్కడ దింపాలి. సరే నేను గేదెకి సికమార్ పెట్టుకొని తీసుకొస్తామన్నా, నువ్వు బండి రివర్స్ చేసి పెట్టించు, ఈ లోపల దెబ్బ చూడు అన్నాడు. ఎక్కడ చూసినా దెబ్బ కనపడలేదు. దెబ్బ అంటే కొంచెం ఎత్తు దెబ్బ పెట్టాలి, ఎక్కడ పడితే అక్కడ పెడితే ఊకోరు, ఎవరింటి ముందు పెట్టినా ఊకోరు, గేదెని ఎక్కనీరు. సరే ఇదంతా బురదగా ఉంది, డ్రైనేజ్ తీసుంది. సరే మీరు ఎక్కించరండి అన్న, కొంచెం ఎదర రోడ్డు మీద ఉంది, అక్కడ పెట్టి ఎక్కించేద్దామని నేను రెడీగా ఉంటానని చెప్పా. సరే కాళ్ళు సికమార్ పెట్టుకొని డబ్బులు పెట్టుకొని వచ్చి ఇక ఎక్కిచ్చేసాం రోడ్డు మీద. గేదె జాగ్రత్తగానే ఎక్కింది, రోడ్డు మీద ఎక్కిచ్చేసాం. ఎమ్మటిని అసలు చికాకు కూడా చేయలేదు, బాగానే ఎక్కేసింది గేదె చూస్తే బాగానే ఉంది. 3వ ఈత అంట గేదె అయితే బాగానే ఎక్కింది, అసలు చికాకు ఏం చేయలేదు. కాకపోతే ఏంటంటే మెడ మీద సికమార్ మెడ మీద మెడతాడేసేటప్పుడు అది కొంచెం కొమ్ములో ఇరుక్కుంది. సరే ఆ కొమ్ములో సరి చేసి కట్టాడు ఆయన వచ్చిన ఆయనే గేదెలు ఇప్పించింది. ఇక ఆయన సరి చేసి సికమార్ కూడా కొంచెం లూజ్ అయింది, ఆ సికమార్ కూడా టైట్గా కట్టమంటే టైట్గా కట్టాడు. సరిగ్గా అక్కడే కట్టించేసుకొని ఇక వాళ్ళు బైక్ వేసుకొచ్చారు, ఒక ఇద్దరు బండిలో పార్టీ ఒక ఆయన వచ్చారు. సరే నేను ఇక మొత్తం తాడంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా కట్టించుకొని బయలుదేరాను. ఇక ఇటు అటు ఇటు డ్రైనేజ్ తీశారు, బాగా వరదలు వచ్చినాయి కదా, వర్షం పడి 3 రోజులు బట్టి డ్రైనేజ్ తీశారు. ఒక్క బండే వెళ్ళద్ది, అక్కడ బాగా బురద ఉంది. ఆటో ఒకటి అడ్డం వచ్చింది. సరే ఆటో ఆయన లోపల నుంచి వచ్చారు, కొంచెం ఒక 2-3 నిమిషాలు లేట్ అయింది. సరే ఆటో వచ్చిన తర్వాత వెళ్దామని ఇక ఆగాను. వచ్చాడు ఆటో అయినా, అదే సైడ్ దిగితే మాత్రం కందకుల్లోకి వెళ్ళిపోయినట్టే బండి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇలాంటి వర్షాకాలం అప్పుడు రోడ్డు మీదే పెట్టుకొని ఉండాలి. కొంచెం మార్జిన్, మరీ ఎక్కువ మార్జిన్ దిగితే మాత్రం మనకు బండి బయట రాదు, టాటర్ గట్టి లాగించుకోవాల్సి చేసిందే. అటు ఇటు డ్రైనేజీలు తీశారు బాగా. ఈ బయలుదేరికి ఇది సండ్రపట్లలో దింపాలి. మా ఊరికి ఒక 3 కిలోమీటర్లో సండ్రపట్ల ఉంది. ఈ సండ్రపట్ల వచ్చేసాం. సండ్రపట్లలో కూడా రోడ్డు మీద దింపుదామన్నారు. సరేనండి, రోడ్డు మీద మనకు గొడ్డల సావిటి సందులో మన ఇల్లు, రోడ్డు మీద దింపుదామన్నారు. సరేనండి అని నేను ఇక రోడ్డు మీద ఆపాను. ఆ ఊరు బయట లెఫ్ట్ సైడ్లో తోట దగ్గర ఉందంట వాళ్ళది గొడ్డల సావిటి, అక్కడ ఆపాను. అక్కడ ఆపితే ఆపాను బండి. వాళ్ళే వెనకమాల వస్తున్నారు, పార్టీ నా బండిలో ఉన్నారు ఒక ఆయన. సరే అక్కడ దింపుదాం అన్నాడు. అమ్మో అక్కడ దింపితే నా బండి పైకి ఎక్కదండి, మళ్ళీ నేను టాటర్ తెచ్చుకోవాలి, పదండి మీ ఇంటి దగ్గర ఎక్కడన్నా ఖాళీ ఉందేమో అక్కడ దింపుదామని వాళ్ళ ఇంటి సందులో, మా ఇంటి సందులో తీసుకెళ్దామండి, మా ఇంటి సందులో దింపుదామండి, బాగానే ఉంటుంది అన్నాడు. సరే అండి, ఎక్కడైనా సరే కొంచెం చిన్న దెబ్బ ఉన్నా సరే కాపిచ్చి దింపేయచ్చులేండి, చిన్న గేదే కదండి, బాగానే ఉంటుంది గేదె, చికాకు ఏం చేయలేదు కదా, దిగేస్తలే అని చెప్పి ఈ లోపల నేను ఇంటికి వెళ్ళి వస్తానని ఆయన వెళ్ళారు. సరే అండి చూసి రండి దింపుదాం, చిన్న దెబ్బ ఉన్నా జాలే, కాపిచ్చేసి ఒక పక్క కాపిచ్చేస్తే గేదె లోపల ఎప్పుడైనా సరే ఒక గేదే కదండి, లోపల తిరిగేసేస్తుంది. లోపల తిరిగిందంటే చిన్న దెబ్బ ఉన్నా దిగేసేస్తలే, వెళ్ళి చూసి రండి అని చెప్పాను. సరే చూసి వచ్చిన తర్వాత మన ఇంటికి ఎదురుగా ఉంది దెబ్బ రమ్మన్నాడు. సరే రివర్స్ చేసి పెట్టాను. గేదెను అయితే దింపేసుకు లోపలికి వెళ్ళి కట్టేసుకున్నారు. అయితే దీంట్లో ఉన్న గడ్డి, మంచి గడ్డి ఉంది, ఆ మంచి గడ్డి కూడా వాళ్ళే తీసుకెళ్ళమన్నాను వాళ్ళనే. ఆ మంచి గడ్డి కూడా తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత లోపల రా బాబు కిరాయి ఇస్తా ఉన్నారు. సరే లోపలికి వెళ్దామని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే గేదెని గొడ్డల సావిట్లో కట్టేశారు గేదెని. బాబాయ్ ఎంత కొన్నావు గేదెని అని అడిగాను. గేదెని అడిగితే గేదె వచ్చి తమ్ముడు బాబు 60,000 కొన్నాను నేను గేదెని అన్నాడు. ఆ గేదె వచ్చి 60,000, నా కిరాయి వచ్చేమో 1,000 రూపాయలు, నేను 1,300 ఇమ్మన్నాను. 1,300 ఇమ్మంటే అమ్మో 800 ఇస్తాం 900 ఇస్తామని, సరే ఫైనల్గా 1,000 రూపాయలు, ఎందుకు 3 రోజులు బట్టి ఖాళీగా ఉంటున్నాం కదా అని వెళ్ళాను. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్